గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం సైట్ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ప్రాపర్టీ డీటెయిలింగ్ అనేది చూపిస్తున్నాము. అలా చూపించడంలో ఎక్కువ డీటెయిల్స్ అనేవి క్యాప్చర్ అవ్వడం ద్వారా ప్రాపర్టీ డీటెయిలింగ్ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. అలా కాకుండా ప్రాపర్టీ డీటెయిలింగ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం ఎలా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. మీరు ఏదైతే క్యామ్ యూజ్ చేస్తున్నారో, మేమైతే ప్రస్తుతానికి టైమ్ స్టాంప్ కెమెరా అనేటువంటి ఒక కెమెరాని యూజ్ చేస్తున్నాము. మేము యూజ్ చేస్తున్నటువంటి కెమెరా వచ్చేసి బియాంది అనే కంపెనీ వాళ్ళది. వన్స్ మీరు కెమెరాని డౌన్లోడ్ చేసుకోండి. మా దాంట్లో ఆల్రెడీ డౌన్లోడ్ ఉంది కాబట్టి మేము డైరెక్ట్గా ఓపెన్ చేసుకుంటున్నాం. వన్స్ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ సెట్టింగ్స్లో మీరు ఫాంట్ కలర్ని ఫిక్స్ చేసుకోవచ్చు. అలాగే టెక్స్ట్ సైజ్ని కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫాంట్ స్టైల్ అనేదాన్ని కూడా మీరు ఫిక్స్ చేసుకోవడానికి అబ్జర్వ్ చేయండి. మేమైతే ఎక్కువగా బోల్డ్గా ఉన్నటువంటి కలర్స్ని ఫిక్స్ చేసుకుంటాం, ఎందుకంటే థిక్గా కనపడతాయనే ఉద్దేశంతో. తర్వాత మీరు ఎక్కడ ఉండాలి, ఈ కోఆర్డినేట్స్ వాటి ప్లేస్ ఎలా ఉండాలి అనే దానికోసము ఈ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఈ ఆప్షన్స్లో మేము ఎక్కువగా బాటమ్ రైట్ సైడ్ పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తాం కాబట్టి బాటమ్ రైట్ అనేది ఇస్తున్నాం. ఇక్కడ డేట్ అండ్ టైం అనేది కొన్ని కంపెనీస్కి అవసరము, కొన్ని కంపెనీస్కి అవసరం లేదు. ఎవరైతే డేట్ అండ్ టైం పెట్టుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు దీంట్లో ఏ ఫార్మాట్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. అండ్ అవసరం లేదు అనుకునే వాళ్ళు నన్ అని ఇచ్చేస్తే మీకు అది డేట్ అండ్ టైం అనేది క్యాప్చర్ చేయదు. మేమైతే డేట్ అండ్ టైంని ప్రిఫర్ చేయటం లేదు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ని, ఈ లొకేషన్ చూపించాలి అంటే కంపల్సరీగా మన మొబైల్లో జీపీఎస్ అనేది యాక్టివేట్లో ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత మీరు ఎక్కడ ఉన్నారు, డీటెయిలింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఏ అడ్రస్కి అయితే ఎక్కువ డీటెయిలింగ్ అనేది కనిపిస్తుందో ఆ అడ్రస్ని క్యాప్చర్ చేసుకోండి. తర్వాత లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ యొక్క ఫార్మాట్ మేము ఎక్కువగా నార్థన్ అండ్ ఈస్ట్ లాటిట్యూడ్స్ కానీ క్యాప్చర్ అయ్యేటట్టు ప్రిఫర్ చేస్తాము. అండ్ ఈ ఫ్రేమ్ అనేది మ్యాక్సిమం హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది మెన్షన్ చేసుకోండి. తర్వాత ఈ షో మ్యాప్ అనేది అవసరం లేదు. కంపాస్ అనేది యాక్టివేట్ చేయడం ద్వారా మీరు ఏ డైరెక్షన్స్లో పిక్చర్స్ క్యాప్చర్ చేస్తున్నారనే విషయం తెలుసుకుంటాము. ఆల్టిట్యూడ్ అండ్ విండ్ స్పీడ్తోనూ ఎలాంటి యూస్ లేదు కాబట్టి నేను దాన్ని ఆఫ్ చేసేస్తున్నాను. ఇండెక్స్ నెంబర్ అంటే ఎన్నో పిక్చర్ అనేది తీస్తున్నాము అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. మేమైతే దాన్ని ఆఫ్ చేసి మెన్షన్ చేసుకుంటాం. తర్వాత మార్జిన్స్లో మ్యాక్సిమం మేము నన్ను అనేది ప్రిఫర్ చేస్తాము, ఎందుకంటే ఎలాంటి ప్రింటబుల్ కానీ వన్ లైన్ మెథడ్స్ కానీ మేము యూజ్ చేయడం లేదు. తర్వాత ఇలా సెలెక్ట్ చేసుకున్నటువంటి డేటాని ఏ ఆర్డర్లో ఉండాలి అనేది మీరు ప్రిఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. చేంజ్ టెక్స్ట్ ఆర్డర్లో మేము మొదటగా జీపీఎస్, తర్వాత అడ్రస్, తర్వాత కంపాస్, ఈ 3 ఆప్షన్స్ని మేము ప్రిఫర్ చేసుకుంటాం. తర్వాత మిగిలిన థింగ్స్ ఏదైతే డేట్ అండ్ టైం, స్పీడ్, ఇండెక్స్ నెంబర్, ట్యాగ్ ఇలాంటివి ఉన్నాయో వాటిని మేము ఫర్దర్గా ప్రిఫరెన్స్ ఇస్తున్నాం కాబట్టి మేము రీప్లేస్ చేసుకుంటుంటాం. వీటిని ఎలా రీప్లేస్ చేయాలి అంటే మీ ఫింగర్తో ప్రెస్ చేసి అప్ అండ్ డౌన్కి మూవ్ చేయడం ద్వారా ఇవి రీప్లేస్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా వన్స్ మీ సెట్టింగ్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత ఓకే అని ప్రెస్ చేస్తే అక్కడికి మీ డేటా అనేది సేవ్ అవుతుంది, ఆర్డర్ ఎలా ఉండాలి అనేది. ఫర్దర్గా ఇక్కడ రీస్టోర్, అడ్వాన్స్ అండ్ ఓకే అని ఉంటుంది. ఓకే మీద క్లిక్ చేయడం ద్వారా మీ సెట్టింగ్స్ అనేవి సేవ్ అవుతాయి. ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతున్నట్టు మనకు మ్యాక్సిమం లొకేషన్, అడ్రస్లో మనం మెన్షన్ చేయాల్సినటువంటి ప్రాపర్ అడ్రస్, విలేజ్ కానీ టౌన్ కానీ వాటి క్లియర్ స్ట్రీట్ నేమ్స్ గూగుల్ మ్యాప్స్లో ఎలా అయితే కన్సిడర్లో ఉంటుందో అలా చూపించడం జరుగుతుంది. ఇక్కడ పిన్ కోడ్ ఉన్నటువంటి అడ్రస్ని మ్యాండేటరీగా మెన్షన్ చేసుకోండి. దయచేసి పిన్ కోడ్ ఉన్నటువంటి అడ్రస్ని
మ్యాండేటరీగా చూసుకోండి. ఎందుకంటే మనం తీస్తున్న పిక్చర్స్‌లో ప్రతిసారి పిన్ కోడ్ ఉండడం అనేది మనకు ప్రాపర్ డీటెయిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తరువాత ఈ కంపాస్ అనేది మెన్షన్ చేయడం ద్వారా మీరు ఏ డైరెక్షన్‌లో అయితే పిక్చర్స్ తీస్తున్నారో ఆ పిక్చర్స్‌ని చూపించడం జరుగుతుంది. ఇలా జీపీఎస్ కెమెరాని ఎక్కువ డీటెయిలింగ్ తక్కువ అన్‌వాంటెడ్ థింగ్స్‌తో యూజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.